సీఎం గారు ఇది చూడండి. ఎవరైనా మీ పార్లమెంట్ సభ్యులు కానీ, మీ మంత్రులు కానీ, మీ కార్మిక శాఖ మంత్రి కానీ ఆంధ్ర హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి కార్మికుల్ని పరామర్శించారా? డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి. బొంతు శివన్నారాయణ ఈ కార్మికుడు చనిపోయాడు ఆల్రెడీ. కాబట్టి కనీసం ఈ కుటుంబాన్ని పరామర్శించారా నేను అడుగుతున్నాను. నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. పసిపిల్లలు, తండ్రుల్ని కోల్పోయిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడినటువంటి పరిస్థితి, ఇది పట్టలేదా నారా లోకేష్ గారు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అయ్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి మీరు ఓదార్పు యాత్ర చేస్తున్నారు వినుకొండలో. మరి ఎన్టీఆర్ జిల్లాలో వర్షంబడి ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతుంటే మీరు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? కాబట్టి ఆత్మహత్య చేసుకుని వాళ్ళ అధికారం ప్రతిపక్షం రెండు కూడా కేవలం మీరు ప్రజల మద్దతు లేకుండా, ప్రజల ఓట్లు లేకుండా మీరు గద్దెనెక్కలేరు. కాబట్టి కార్మిక చట్టాలు అమలు జరుగుతున్నాయా లేదా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీ నిన్నటిదాకా అధికారంలో ఉన్నారు కదా, మీకు బాధ్యత ఉందా లేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి, బిడ్డను కోల్పోయిన తల్లి, వారి కుటుంబ సభ్యులు, ఇంకా అల్ట్రాటెక్ బాలాజీ సిమెంట్స్లో ఇంకా కొంతమంది చనిపోయటానికి ఒక 60% అబౌవ్ ఒళ్ళు కలిపినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి రాష్ట్ర పెద్దలకి ఈ దృశ్యాలు కనపట్టలేదా? మీరు నష్టపరిహారం ఇవ్వరా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. సోదరులారా, జూలై 7వ తేదీ నుంచి ఎన్టీఆర్ జిల్లాలో చాలా బాధాకరమైనటువంటి దృశ్యాలు గోచరిస్తున్నాయి. వరుస వెంబడి ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కారణం ఏమిటంటే, ఇవాళ అల్ట్రాటెక్ బాలాజీ సిమెంట్స్ జగ్గేపేట బోధవాడ గ్రామంలో 16 మంది క్షతగాతులయ్యారు. వెంటనే వీటీపీఎస్లో బాయిలర్ ప్రమాదం జరిగి ఇద్దరికి ఒళ్ళు కాలిపోవటం జరిగింది. చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో వారు కోలుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే పరిటాల క్వారీలో ప్రమాదం జరిగి 3 కార్మికులు చనిపోవటం జరిగింది. వెంటనే ర్యాంకో సిమెంట్లో మురావత్ నాగుల్ అనేటువంటి ఒక ట్రైబల్ కార్మికుడు చనిపోవటం జరిగింది. అలాగే ఈ రోజున విటిపిఎస్లో, ఎన్టీపీఎస్లో సిద్ధార్థ నాయక్ అనేటువంటి 2.5 సంవత్సరాల బాలుడు కాలువలో పడి మునిగిపోయి చనిపోవటం జరిగింది. వరుస వెంబడి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే సేఫ్టీ మెథడ్స్, అధికారుల నిర్లక్ష్యం, పర్యావరణ పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ అని ఉంటారు. అల్ట్రాటెక్ సిమెంట్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద 3వ వ్యవస్థ అది. అలాగే రాంకో సిమెంట్, ఇవన్నీ కూడా ఉన్నటువంటి కేవలం కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చొరవ వల్ల 50 లక్షల రూపాయలు ఫ్యాక్టరీ యాజమాన్యం నష్టపరిహారం ఇవ్వటం జరిగింది. ఇవాళ ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి ఇన్ని ప్రమాదాలు జరుగుతుంటే నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ, లేదా కార్మిక శాఖ మంత్రి కానీ ఢిల్లీలో వెళ్ళొస్తున్నారు, లేకపోతే ఇంకా ఇతరత్ర వారి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు, సంతోషం. కానీ ఇన్ని కోతవేడు దూరంలో, అమరావతి కోతవేడు దూరంలో ఉన్నటువంటి జగ్గపేట సందర్శించినటువంటి పరిస్థితి లేదు, ర్యాంకో సిమెంట్ ప్రాంతాన్ని సందర్శించిన పరిస్థితి లేదు.
పరిటాల క్వారీలో ప్రమాదం జరిగితే సందర్శించిన పరిస్థితి లేదు. కాబట్టి వీటీపీఎస్లో జరిగితే పరిస్థితి లేదు. అందువల్ల కాబట్టి నేను సూటిగా అడుగుతున్నా ప్రభుత్వాధినేతల్ని, మీరు సందర్శించాలి కదా, పరామర్శించాలి కదా. అలాగే ప్రభుత్వంది ఎవరిది? నైతిక బాధ్యత ప్రభుత్వంది. ఒక కలెక్టర్ చొరవే కాదు. కలెక్టర్ గారికి నేను ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను పత్రికాముఖంగా. ఆవిడ చొరవ లేకపోతే 50 లక్షల రూపాయలు 4 కార్మికులు చనిపోయారు. ఆవుల వెంకటేశ్వర్లు, పరిటాల అర్జునరావు, స్వామి నాయక్, బంతు శివనారాయణ, ఆల్ట్రాటెక్ బాలాజీ సిమెంట్స్లో. ఇంకొక 4 మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. మొత్తం 16 మంది తీవ్రమైనటువంటి బర్నింగ్ జరిగే ఒళ్ళు కాలిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవాళ మన ఎన్టీఆర్ జిల్లాయే కాదు, అనకాపల్లి దగ్గర వసంత కెమికల్స్లో కూడా ప్రమాదం జరిగి చనిపోవడం జరిగింది. కాబట్టి గతంలో వైజాగ్ పాలిమర్స్ ఇన్సిడెంట్ జరిగితే ₹1 కోటి నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలా లేదా? నిత్యం ఫ్యాక్టరీల్లో పర్యావరణాన్ని, అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ ఆ సెక్షన్ని పరిశీలించేటువంటి అధికారులు కానీ, అధికార యంత్రాంగం కానీ సేఫ్టీ మెజర్స్ నిర్వహించకపోవటం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. కార్మికుల ప్రాణాల పట్ల కనీసమైనటువంటి విలువ లేదు, నిర్లక్ష్యం. వెలగొడుతున్నారంతే, బేరాసారాలు సాగిస్తున్నారు. 50 లక్షలు ఆల్ట్రాటెక్ సిమెంట్కి ఇచ్చారు. రాంకో సిమెంట్కి అయితే ఎమ్మెల్యే గారి సోదరుడు కూర్చుని రాంకో సిమెంట్ విషయంలో 12.5 లక్షలకి వెలకట్టి అంతకుమించి ఇవ్వమని చెప్పేసి తగ్గేసి చెప్పడం జరిగింది. కారణం ఏమిటంటే కార్మిక చట్టాలు అక్కడ వర్తించటంలా, కట్టు బానిసల్లాగా కార్మికులను చూసినటువంటి పరిస్థితి. యూనియన్స్ లేవు, పారిశ్రామిక చట్టాలు వర్తించటంలా. కేవలం ఎవరు అధికారంలో ఉంటే, ఎవరు ప్రతిపక్షంలో ఉంటే, ఇక్కడ అధికారం ప్రతిపక్షం కలిపి అందరూ కలిసిపోయారు. ఇక్కడ కలిసిపోయి కార్మికుల్ని కట్టు బానిసల్లాగా దోచుకుంటున్నటువంటి పరిస్థితి దారుణంగా ఉన్నది. బోధవాడ గ్రామంలో మేము బహిరంగ సభ పెట్టాం. ప్రజలందరూ కూడా గ్రామాభివృద్ధి కమిటీ వేశాం. కాబట్టి వాళ్ళ కార్పొరేట్ కంపెనీలు గ్రామాభివృద్ధి కోసం 2% ఖర్చు పెట్టాలి, గ్రామాన్ని అభివృద్ధి చేయటానికి, ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయటానికి. కాబట్టి ఆల్ట్రాటెక్ వాళ్ళు ఎంత అభివృద్ధి చేశారు, రాంకో వాళ్ళు ఎంత అభివృద్ధి చేశారు. పారిశ్రామిక కాలుష్య నివారణకి ఇవాళ కాలుష్య నివారణ అధికారులు చేసిన చర్యలు ఏమిటి? మామూలు మత్తులో జోగుతున్నారు. ఇవాళ లంచానికి మారిపేరుకి అధికార యంత్రాంగం మారిపోయింది. కాబట్టి ప్రభుత్వంది నైతిక బాధ్యత ఉందా లేదా? ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలా లేదా? మరొక 50 లక్షల రూపాయలు చనిపోయినటువంటి కార్మికులకి నష్టపరిహారం ఇవ్వాలి. వారి కుటుంబాల్లో ఉద్యోగ అవకాశం కల్పించాలి. క్షతగాత్రులైనటువంటి, ఒళ్ళు కాలిపోయినటువంటి, బర్నింగ్ అయినటువంటి వారికి నెలకి వాళ్ళందరికీ కూడా 25 లక్షల రూపాయల చొప్పున కార్మికులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. వారు తిరిగి కొలుకునేంత వరకు నెలకు ₹1 లక్ష గౌరవ వేతనం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవన్నీ ఎవరు చేయాలా? ఫ్యాక్టరీ యాజమాన్యంది ఎంత బాధ్యత ఉన్నదో నైతిక బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోగలదు. ఇన్ని సంఘటనలు జరుగుతుంటే కొద్దివేడు దూరంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు కానీ ఎవరు స్పందించడం లేదు. కాబట్టి నేను సోషల్ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ కూడా దీన్ని వైరల్ చేయండి, దీనిని ప్రతి వారు కూడా షేర్ చేయండి. కట్టు బానిసల్లాగా జగ్గేపేట పరిసర ప్రాంతాల్లో, ఎన్టీఆర్ జిల్లాలో అధికార నిర్లక్ష్యం వలన వందలాది మంది ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి. వెలకడుతున్నారు, వేలంపాట పాడుతున్నారు నష్టపరిహారానికి సంబంధించి. కానీ చట్టాలను వర్తింపజేయటల్లా, పారిశ్రామిక చట్టాలను వర్తింపజేయటల్లా. ఇది బాధాకరమైనటువంటి దృశ్యం, మానవతకు సంబంధించినటువంటి అంశం ఇది. కాబట్టి అదే హ్యూమన్ బీయింగ్గా మీరందరూ కూడా దీన్ని షేర్ చేయమని చెప్పేసి నేను దొనిపూడి శంకర్, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శిగా విజ్ఞప్తి చేస్తున్నాను.